హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ చెఫ్. నేను మీ కీర్తి. ఈరోజు వీడియోలో పపాయాతో ఇంట్లోనే టూటీ ఫ్రూటీని ఈజీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ టూటీ ఫ్రూటీని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే నేను చెప్పే ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు పపాయాని తీసుకొని దీనిపై పీలంతా పీలర్ సహాయంతో తీసేయండి. పీలంతా తీసేసిన తర్వాత ఈ పపాయాని కట్ చేసి దీని లోపల ఉన్న విత్తనాలను అదేవిధంగా లోన ఉన్న తెల్లపాటును కూడా మనం రిమూవ్ చేసేయాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పపాయాని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నైఫ్తో కట్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏదైనా కట్టర్ ఉన్నట్లయితే వాటితో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్టర్తో కట్ చేయడం వల్ల పీసెస్ అనేవి మనకి ఒకే సైజులో వస్తాయి. సో మీరైతే కట్టర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసి దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని కుక్ చేయండి. ఈ ముక్కల్ని పూర్తిగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. కాబట్టి 10 మినిట్స్ తర్వాత ఒకసారి చేత్తో చెక్ చేసుకోండి. ఈ ముక్కలు అనేవి ఒక 70% వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక జల్లెడలో వేసుకుని వాటిని సపరేట్ చేయండి. నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకుని దీనిలో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు షుగర్కి గాను 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు గట్టితో కలుపుకుంటూ మనం కుక్ చేయాలి. పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు కూడా మనం ఇట్లా గట్టితోనే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పపాయ ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. పపాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు గరిటెతో కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈ షుగర్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ పాకాన్ని చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇది కాస్త స్టిక్కీగా అవ్వాలండి. వన్స్ ఇలా పాకం అనేది స్టిక్కీగా అయిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. టూటీ ఫ్రూటీ మంచి రంగులో కనిపించడం కోసం నేను 3 కలర్స్ తీసుకున్నానండి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్స్ తీసుకున్నాను. వీటి బదులు మీకు అవైలబుల్గా ఉండే ఏ కలర్స్నైనా యూజ్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్స్ని ఒక్కొక్క బౌల్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఫుడ్ కలర్స్లో మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకుని గట్టితో బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేవి ముక్కలకు బాగా పట్టే విధంగా గట్టితో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసి ఒక 4 అవర్స్ వరకు ఆరనివ్వాలి. నా దగ్గర ప్రజెంట్ టిష్యూ పేపర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇలా ఒక జల్లెడలో వేసుకుని ఒక 6 అవర్స్ వరకు దీన్ని ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి.
6 అవర్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీటిని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే 2 నుండి 3 నెలల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి మనకి. అంతేనండి, చాలా సింపుల్ కదా. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.